వేదవ్యాసులు వ్రాసిన ఆ భగవద్గీతకు మనం గట్టిగా చప్పడబడతాం. శ్రీ వేదవ్యాసుల వారు మహాయోగేశ్వరులు. అలాంటి యోగేశ్వరులు ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నగిల్లుతూ ఉంటుందో, అధర్మం పెరుగుతుంటుందో అప్పుడంతా మరి మహాయోగేశ్వరులు భూమి మీద అవతరిస్తూ ఉంటారు. అవతరించి మళ్ళీ ఉన్న సత్యాన్ని ప్రబోధిస్తారు. అధర్మం, అరాజకం, అక్రమం మరి సత్యం మర్చిపోవడం వలన ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే ధర్మం సత్యం ద్వారా ప్రభవిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సత్యం మర్చిపోతుంటారో ప్రజలు అప్పుడంతా అధర్మంలో నివసిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ సత్య ప్రబోధం కోసం యోగేశ్వరులు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు. ఎంతమంది యోగేశ్వరులు పుట్టారో, ఎంతమంది బుద్ధుళ్ళు పుట్టారో, ఇంకా అంతమంది యోగేశ్వరులు పుడుతూనే ఉంటారు, అంతమంది బుద్ధుళ్ళు పుడుతూనే ఉంటారు. వేదవ్యాస యోగేశ్వరుల వారికి మరి నమస్కరిస్తూ వారు ప్రవచించిన సత్యాలను మనం శ్రీమద్ భగవద్గీత ద్వారా కొంత తెలుసుకుందాము. ఉన్న సత్యం ఒకటే. ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని జీవించే జీవితమే ధర్మయుత జీవితం. ఆ సత్యాన్ని మరొకసారి మనం స్మరించుకుందాం. ఆ ధర్మాన్ని మరొకసారి మనం తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం 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 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం యదా యదా హి ఎప్పుడెప్పుడైతే ధర్మం గ్లానిర్భవతి క్షీణించి ఉంటుందో, క్షీణ దశలో ఉంటుందో, తగ్గి ఉంటుందో, అభ్యుత్థానం అధర్మస్య అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటుందో, తదాత్మానం అప్పుడప్పుడంతా కూడాను నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటూ ఉంటాను. సృజామ్యహం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, మనల్ని మనమే పుట్టించుకుంటూ ఉంటాము. సృజామ్యహం మనం భూమి మీదకి వచ్చేది మన ద్వారానే. ఎవరికి వారే ఈ జీవిత రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ నాటక రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ కర్మ రంగంలో ప్రవేశిస్తుంటారు, ఈ యుద్ధ రంగంలో యుద్ధ క్షేత్రంలో ప్రవేశిస్తుంటారు. ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. సృజామ్యహం మనల్ని ఇంకొకరు సృష్టించరు.
ఇది మొట్టమొదటి సూత్రము. మధ్యలోని సూత్రము ఆఖరి సూత్రము. యదా యదా హి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుదానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం సృజామ్యహం. మనమందరం కూడాను పుట్టకముందు అనేక వేరే లోకాల్లో ఉండేవాళ్ళము. మనల్ని మనం పుట్టించుకున్నాము ఇక్కడికి. అలాగే వేద వ్యాసుల వారు కూడాను ఆయన పుట్టించుకున్నారు ఇక్కడ. శ్రీకృష్ణుల వారు ఆయన పుట్టించుకున్నారు. మనమంతా మన స్వ ఇచ్ఛతోనే పుడుతూ ఉంటాం. సృజామ్యహం. ఒకానొక పరమాత్మ లోక కళ్యాణం కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. ఒకానొక సాధారణ ఆత్మ తన స్వంత ప్రగతి కోసం తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. ఒకానొక సగటు ఆత్మ అనేక జన్మల్లో తన పరిణామ క్రమం అయిపోయిన తర్వాత మిత్రులారా ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఆ పరమాత్మకు తన గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మరి అందరి గురించి తనను తాను పుట్టించుకుంటూ ఉంటాడు. అందరిలో కాస్త అధర్మం పెరిగినప్పుడు, అసత్యం వాళ్ళు మర్చిపోయినప్పుడు మళ్ళీ సత్యాన్ని గుర్తు చేసేందుకు, మరి ధర్మవర్తనులుగా అందరినీ తయారు చేసేందుకు మళ్ళీ పరమాత్మను పుడుతూ ఉంటారు. అలాంటి పరమాత్ముడే వేదవ్యాసుడు. అలాంటి ఒకనొక పరమాత్ముడే గౌతమ బుద్ధుడు. అలాంటి ఒక పరమాత్ముడే యేసు ప్రభు. అలాంటి ఒక పరమాత్ముడే వర్ధమాన మహావీరుడు. పరమాత్ములందరూ పరమ ఆత్మలంటే పరమ స్థితికి చేరుకున్న వాళ్ళు. అలాంటి పరమాత్ములందరూ కూడాను ఒక పరమ అవసరం కోసమే వస్తుంటారు. ఒక లోక కళ్యాణార్థం వస్తుంటారు. ఎప్పుడెప్పుడైతే లోకంలో కొంచెం అధర్మం పాళ్ళు పెరుగుతుంటుందో వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే భారతదేశాన్ని మరి అధర్మంగా పరిపాలిస్తుంటే వాళ్ళని ఆ అధర్మ వర్తనలను తొలగించేందుకు ఒకానొక మహాత్ముడు గాంధీ మహాత్ముడు పుట్టాడు. అలాంటి వాళ్ళందరూ అలానే పుడుతుంటారు. కనుక తదాత్మానం సృజామ్యహం. అహం అంటే నేను, సృజామి పుట్టించుకుంటున్నాను, ఆత్మానం నన్ను నేను పుట్టించుకుంటున్నాను. ఎవరైతే ఈ సత్యం తెలుసుకున్నారో వాళ్ళు సత్యం తెలుసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే నన్ను నా తల్లి పుట్టించింది, నన్ను ఆ దేవుడు పుట్టించాడు, నన్ను నా తండ్రి పుట్టించాడు అని ఇంకొకరి మీద తమ పుట్టుకను ఆపాదిస్తారో వాళ్ళు సత్యం తెలియని వాళ్ళు, అసత్యంలో జీవిస్తున్న వారు. కనుకనే భగవద్గీతలోని ఈ శ్లోకంలో చక్కటి శ్లోకం ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనం పుట్టే ముందు మన తల్లి గర్భాన్ని మనం ఎంచుకుని పుడతాం. ఏ తల్లిదండ్రుల దగ్గర పుట్టాలో మనం ఎంచుకుని పుడతాం. ఏ కారణం కోసం పుడుతున్నామో ఎంచుకుని పుడతాం. శ్రీకృష్ణుల వారు, వేదవ్యాసుల వారు ఏ కారణం కోసం పుట్టారో అంటే అదే ఇందులో ఉంది. ఏ కారణం కోసం అంటే అధర్మాన్ని తొలగించేందుకు తమ కృషి ద్వారా. ఇంకొకళ్ళు చేసే అధర్మాన్ని ఇంకొకళ్ళు తొలగించలేరు, కానీ కృషి చేయవచ్చు. ఎంత కృషి చేస్తామో అంత ఫలితాలు తప్పకుండా వస్తాయి, అంత ప్రభావితం చేస్తుంది. కనుకనే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ
दुष्कृताम् धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय धर्म संस्थापनार्थाय संभवामि 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 युगे 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 परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. వేదవ్యాసుల వారు ఈ అత్యద్భుతమైన శ్లోక రాజంలో ఎంత చక్కటి ఉపసర్గలు మరి ప్రిఫిక్సెస్ ఉపయోగించారంటే పరిత్రాణాయ. త్రాణాయ అంటే సరిపోతుంది, త్రాణ అంటే రక్షించడం. త్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం, ఆయన వినాశాయ అన్నాడు, పరిత్రాణాయ అన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉపయోగించారు ఆయన. త్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం ధర్మ స్థాపనార్థాయ భవామి యుగే యుగే అంటే సరిపోయి ఉండేది. కానీ అలా సరిపోనివ్వరు ఆయన. ఏది చేసినా పర్ఫెక్షన్గా చేస్తారు కనుక పరిత్రాణాయ సాధూనాం అంటే విశేషంగా రక్షించేందుకు. వినాశాయ చ దుష్కృతం, జయము విజయము, ఖ్యాతి విఖ్యాతి, స్ఫోటము విస్ఫోటము. ఆ వి అనేది విశేష పదానికి అర్థమిస్తుంది. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, స్థాపనార్థాయ కాదు సంస్థాపనార్థాయ. సంభవామి అన్నాడు, భవామి అనొచ్చు, సంభవామి యుగే యుగే. కనుక ఈ శ్లోకంలో ఆ పరి అన్న పదానికి, వి అన్న పదానికి, సం అన్న పదానికి మరి ఆ యొక్క ఇవన్నీ ఉపయోగించి చెప్పాడు. అంటే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఆయన మహాభారతం రాశాడంటే పర్ఫెక్ట్గా రాశాడు. తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి, ఇంకోటి ఏది మనకి నచ్చదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మహాభారతాన్ని గట్టిగా చెప్పగొడదాము, అందులో భగవద్గీతకు మరీ చెప్పగొడదాము. సత్యం చెల్లా చెదరుంటే ఆ సత్యానంతా క్రోడీకరించి ఆయన బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆయన క్రోడీకరించి చక్కగా అన్నిటిని ఒక దారిలో పెట్టి ప్రజలకు మార్గదర్శకం గావించారు ఆయన. కనుక అలాంటి మహాయోగేశ్వరులు మనం తలుచుకుంటూ మరొకసారి భగవద్గీత ఆధారంగా సత్యాన్ని తెలుసుకుందాం. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలోంచి వచ్చే మన ప్రవర్తన పేరే ధర్మం. సత్యం తెలియనప్పుడు, అసత్యంలో ఉన్నప్పుడు ఆ అసత్యంలోంచి మనలోంచి బయటకు వచ్చే వ్యవహారమే అధర్మం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం తదాత్మానం. ఈ శ్లోకంలో గుర్తుంచుకోవాల్సింది ఆత్మానం సృజామ్యహం. మనల్ని మనం ఎప్పటికప్పుడు పుట్టించుకుంటూ ఉంటాము. ప్రతి జన్మ కూడాను మనల్ని మనం పుట్టించుకుంటూనే ఉంటాం. ఈరోజు మనమందరం ఇక్కడ భగవద్గీత కొంచెం తెలుసుకోవడం కోసం వచ్చుంటే మనల్ని మనం ఇక్కడ పుట్టించుకున్నాం. కొంతసేపు తర్వాత మనం ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాం, రేపు మళ్ళీ కలుసుకుంటాం. ఎప్పుడెప్పుడు మనం కోరుకుంటే మనం అప్పుడప్పుడు మళ్ళీ
పుడుతూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ శరీరంలో పుడతాము, ఈ లోకంలో పుడతాము, లేకపోతే వేరే శరీరంలో పుడతాం, వేరే లోకంలో పుడతాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పుట్టినా అది మన వల్లనే మనకు జరుగుతోంది. అదేవిధంగా పరిత్రాణాయ సాధూనాం, సాధువులు ఎప్పుడు రక్షింపబడతారు. వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతం దుష్టవర్తనులు ఎప్పుడూ నాశనం చెందుతూ ఉంటారు, సాధువులు ఎప్పుడూ సంరక్షింపబడుతూనే ఉంటారు. ఆ మంచి వాళ్ళకు రోజులు లేవు అంటుంటారు, చెడ్డవాళ్ళకే రోజులు ఇవి. కలికాలం కానీ కృతయుగం కానీ ఏ కాలంలో అయినా కూడాను సత్యం మారదు. ఎప్పుడు మంచి రక్షింపబడుతూనే ఉంటుంది, చెడు త్రెంపబడుతూనే ఉంటుంది. ఇది ఇటర్నల్ సత్యము, శాశ్వత సత్యము. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా. కర్మ సిద్ధాంతం మై డియర్ ఫ్రెండ్స్. కనుక చెడు చేయడాన్ని ఎవరు అడ్డగించరు. చెడు చేస్తే నీకు ఆ ఫలితం వస్తూనే ఉంటుంది. మంచి చేయడాన్ని ఎవరు ప్రోత్సహించరు. నువ్వు కనుక మంచి చేస్తే నువ్వు రక్షింపబడుతూనే ఉంటావు. నీకు ఎప్పుడు కూడాను ఉద్ధరింపబడుతూనే ఉంటావు. నీ యొక్క మంచి వల్ల నువ్వు ఉద్ధరింపబడుతూ ఉంటావు. నీ చెడు నీకే వినాశాన్ని కలిగిస్తూ ఉంటుంది. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ 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 పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక చావు ఒక చక్కటి ఆట. మనమందరం కూడాను ఈ ఆటలో ఉన్నవారము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సాధువులందరినీ తయారు చేసేందుకు, ఈ ప్రపంచంలో దుష్కృతాలన్నీ అంతరించేందుకు పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంటు. ఇలాగా ఎన్నో మూవ్మెంట్స్ పుట్టాయి ప్రపంచంలో. ఒకానొక మూమెంట్, చక్కటి మూమెంటు ఈ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు. మనం నాశనం చేయము, యుద్ధము ప్రకటించము, ప్రబోధము చేస్తాము మై డియర్ ఫ్రెండ్స్. వేదవ్యాసుల వారు ఎవరితోనూ యుద్ధం చేయలేదు, ఆయన ప్రబోధం చేశారు. ఆయన కత్తి పట్టలేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ తప్పనిసరిలో ఎవరైనా కానీ కత్తి పట్టేటైతే ఒకానొక జడ్జిలాగా, కోర్టులో జడ్జిలాగా ఆ జడ్జి ఉరిశిక్ష విధిస్తాడు. మరి ఆ జడ్జికి ఏ పాపము లేదు. ఒకానొక యోగేశ్వరుడు కత్తి పట్టవచ్చు, కత్తి తిప్పవచ్చు, చక్రధారి కావచ్చు, చక్రము ప్రయోగించవచ్చు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యాపాతకం లేదు కదా. బ్రహ్మజ్ఞానికి కానంత వరకు నువ్వు హత్య చేస్తే దానికి ప్రతి హత్యను పొందుతావు. కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. బ్రహ్మజ్ఞానికి ఏ కర్మ సిద్ధాంతము లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో కత్తి పట్టను అని చెప్పేసి చివరికి చక్రాన్ని పట్టే అవసరం కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అర్జునుడు తన పనిని తాను చేయలేక గాంధీవాన్ని వదిలిపెట్టేసినప్పుడు, లేదా 10 రోజుల యుద్ధం తర్వాత ఇంకా భీష్ముడు చావన్నప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ చక్రధారి అయ్యి నేనే చంపేస్తానన్నాడు. ఆయన తెలుసు భీష్ముడు చంపబడాలని చెప్పేసి, ఆత్మ చావాలని చెప్పేసి. శరీరాన్ని తొలగిస్తాను, ఈ భూమండలి మీద ఇంకా శరీరం అక్కర్లేదు, ఆత్మను పైలోకాలకు పంపిస్తాను, అక్కడ మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే సత్యం. తెలుసుకోవడం, నేను ఆ తండ్రిని చంపేస్తున్నాను, ఆ తాతగారిని చంపేస్తున్నాను, గురువులను చంపేస్తున్నాను అని అంటున్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు, నువ్వు ఎవరిని చంపజాలవు,
శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు. కనుక వాళ్ళు ఆ శరీరంతో దుష్కృతం చేస్తున్నారు. ఆ శరీరాన్ని చంపై ఆత్మ మటుకు చావదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు సమాధానిస్తాడు. అదే సత్యం, అంతకన్నా వేరే సత్యం ఇంకొకటి లేదు. మొత్తం భగవద్గీత అంతా అదే సత్యం. నువ్వు శరీరం కాదు, ఆత్మ. అర్జునుడు ఆ శరీర తత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. వేదవ్యాసుల వారు, శ్రీకృష్ణుల వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావలే. ఎలాగంటే ధ్యానం చేసి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. వాడవాడలా ఊరూరు తిరిగి ప్రతి నరుడు నారాయణుడు కావాలి. తపస్విభ్యోదికో యోగి, తపస్విభ్యోదికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధికః, కర్మ్యభ్యశ్చాధికో యోగి. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధికః, కర్మ్యభ్యశ్చాధికో యోగి. తస్మాత్ యోగి భవ అర్జున, యోగి భవ, యోగి భవ అర్జున. అర్జున అర్జున అర్జున, నువ్వు నరతత్వంలో ఉన్నావు, విషాదంలో ఉన్నావు. సాంఖ్య యోగివిక, దానికి ధ్యాన యోగివిక. యోగము చెయ్యి, ధ్యాన అభ్యాసం చెయ్యి. ఆ యుద్ధ సమయంలో చెప్పిన, ఆశ్రమంలో చెప్పిన సత్యం ఎప్పటికీ మారదు కదా. ఆ యుద్ధ సమయంలోనే నువ్వు యోగివిక, ధ్యాన యోగివిక అని చెప్పాడు. తపస్వి విభ్యోధికో, తాపస్సు అంటే హఠయోగి, శరీరాన్ని క్షీణింపజేసేవాడు. ఒంటి కాలు మీద నుంచునేవాడు. నాకు ఆత్మ పదార్థం దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక కాలుని వదిలిపెట్టేసి ఇంకో కాలు మీద నుంచుకుంటే ఆత్మ పదార్థం దొరకదు. కాలికిను ఆత్మకి సంబంధమే లేదు. జడలు ముడుచుకుంటే, ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆయుధాలతో నీకు ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మకు సంబంధమే లేదు. తాపసి కామాకు యోగివిక. అలాగే గ్రంథరాజాలన్నీ చదివేసి దాన్ని అశువుగా నువ్వు చెప్పగలిగితే ఆ పాండిత్యం సంపాదించిన దానికన్నా యోగం ఎక్కువ నాయన. కర్మయజ్ఞాదికో, మంచి కర్మలు చేసేవారి కన్నా యోగి ఎక్కువ. కనుక అర్జున యోగివిక, ధ్యాన యోగివిక. అర్జున యోగివిక అన్నదే భగవద్గీత మొత్తం యొక్క ఎసెన్షియల్ సారాంశం, ముఖ్య సందేశం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ ఇదే ధ్యాన యోగం నేర్పిస్తున్నారు. అయ్యా, కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో పెట్టు, వేళ్లలో వేళ్లు పెట్టు, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస ఉంచు, మనసును నిర్మూలం చేసుకో. ఆత్మతో ఆత్మ కలువు, నీతో నువ్వు కలువు. యోగం అంటే కలయిక. యోగివిక, కలిసిపో అన్నాడు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుల వారు, వేదవ్యాసుల వారు యోగేశ్వరులు. కనుక పూర్తిగా కలిసిపోయిన వారు యోగేశ్వరులు. యోగి కాని వాళ్ళకి యోగివిక అని చెప్తున్నాడు. నువ్వు రాజ్యాలు వెళ్తున్నావు, ప్రజల్ని పరిపాలిస్తున్నావు, నిన్ను నువ్వు పరిపాలించుకో. నీ రాజ్యాన్ని, ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏలు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఏలడం కాదు, నీ ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏలు. యోగివిక. తపస్విభ్యోధికో యోగి,
तपस्विभ्योऽधिको तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्म्यभ्यश्चाधिको योगी तस्मात् योगी भव योगी भव योगी भव योगी भव योगी भव अर्जुन 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 योगिविका ओ हिटलर योगिविका ओ वीरप्पन योगिविका ओ कंसुड़ा योगिविका ओ सुयोधन योगिविका నరులు నారాయణుడు కావాలే శరీరంతో ఏకత్వంగా ఉన్నారు. నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను ఆడ నేను మగ అంటే శరీరంతో ఏకత్వం ఉంది, ఆత్మతో ఏకత్వం లేదు. ఆత్మతో ఏకత్వమే యోగము. శరీరంతో ఏకత్వం ఉంది. నేను ఆడ అని చక్కగా చెప్పుకుంటున్నాను, నేను మగ, నాకు 20 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు, తక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది నోట్లోంచి. నేను ఫలానా రమణారావు కొడుకుని, సావిత్రమ్మ కొడుకుని వచ్చేస్తుంది. కానీ రమణారావు కొడుకు కాదు, సావిత్రమ్మ కొడుకు కాదు, ఇదొక ఆత్మ, నేను ఒక ఆత్మ. మై డియర్ ఫ్రెండ్స్, మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారము, ఉపనిషత్ సారము, బైబిల్ సారము, ఖురాన్ సారము, టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము, జొరాస్టర్ యొక్క సారము, రమణ మహర్షి యొక్క సారము, గౌతమ బుద్ధుల వారి సారము, ఎవరి సారమైన ఒకటే. యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద నోయర్, యు ఆర్ ద డూయర్, యు ఆర్ ద ఎక్స్పీరియన్సర్, యు ఆర్ ద పర్సీవర్, యు ఆర్ ద థింకర్. స్వామి చిన్మయానంద ఎప్పుడు చెప్తుంటారు పిఎఫ్టి అని చెప్పేసి, పర్సీవర్, ఫీలర్, థింకర్. దట్స్ వాట్ వి ఆర్. మనం ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థం. భగవద్గీత మధ్యలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఎవరివయ్యా నువ్వు అని చెప్పేసి. నా బావ అనుకున్నాడు, నా కజిన్ అనుకున్నాడు, నా తోటి మగ వీరుడు అనుకున్నాడు, నా తోటి రాజు అనుకున్నాడు, నా కులంలో మరి నాతో చెలిమి చేస్తున్నవాడు అనుకున్నాడు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అర్థం కాలేదు. అర్థం కాలేక కాదు, అర్జునుడి ద్వారా ఆ విధంగా పలికించాడు వేదవ్యాసుల వారు, శ్రీకృష్ణుడు వారి ద్వారా ఆ విధంగా సమాధానం ఇచ్చారు. అహం ఆత్మా గుడాకేశ, అహం ఆత్మా గుడాకేశ, సర్వభూతాశయ స్థితః, అహం ఆదేశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ, అహం ఆత్మా గుడాకేశ. ఓ అర్జున, నేను ఆత్మను, నేను నీ భావన కాదు, నేను ఒక మగరాజును, మగరాయుడిని కాదు, నేను ఈ శరీరం కాదు. అహం ఆత్మా గుడాకేశ, అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ, భూతానాం అంత ఏవ చ, అహం ఆత్మా
ఓ అర్జున, నేను ఆత్మ పదార్థాన్ని. ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు చెప్పగలడు? కృష్ణుడు 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పేసి ఆ యొక్క కౌరవులకు చెప్పగలిగాడా? మరి అర్జునుడికి మరి భగవద్గీత ఎలా చెప్పగలిగాడు? ఏమిటి తేడా ఆ కౌరవులకిను ఈ పాండవులకి? అంటే ఇంద్రియాలకు లోబడిన వాళ్ళు కోకొల్లలు కౌరవులు, ఇంద్రియాలను జయించిన వాళ్ళు చాలా కొద్ది వాళ్ళు, అలాంటి వాళ్ళు పాండవులు. ఇంద్రియాలను జయించిన వాళ్ళకి ఆత్మతత్వం బోధపడుతుంది, కానీ ఇంద్రియాల్లో మునిగిపోయి కొట్టుకుని పోయే వాళ్ళకి, అంటే ఆ నిద్రలో కొట్టుకుని పోయే వాళ్ళకి ఈ ఆత్మతత్వం తెలుస్తుందా? ఆ నిద్రను, ఆ ఇంద్రియాల నిద్రను జయించిన వాళ్ళకే ఆత్మతత్వం అలవడుతుంది. గుడాక అంటే నిద్ర. ఆ ఇంద్రియాల్లో పడిపోయిన నిద్రను జయించిన వాడు అర్జునుడు. పంచపాండవుల వైపు ఉన్నాడు అర్జునుడు, కౌరవులు కోకొల్లలు. మనుషుల్లో 2 రకాలు ఉంటారు, కౌరవులు లాంటి వాళ్ళు, పాండవులు లాంటి వాళ్ళు. ఈ కృష్ణుడు, ఈ వేదవ్యాసుడు, ఈ బుద్ధుడు ఎవరికి అవసరము? పాండవులు లాంటి వాళ్ళకే అవసరము. కౌరవులు లాంటి వాళ్ళకి పో అంటారు. నువ్వు అక్కర్లేదు, నీ సైన్యం నాకు కావాలి అంటారు. కానీ పాండవులు లాంటి వాళ్ళకి నీ సైన్యం అక్కర్లేదు, నువ్వు నాకు కావాలి అంటారు. ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వాళ్ళకే సత్యం అవసరము, వాళ్ళకే సత్యం ప్రబోధింపబడుతుంటుంది. ఎవరికైతే సంగీతం అవసరమో వాళ్ళకే సంగీతం నేర్పించబడుతుంటుంది, వాళ్ళకే సంగీత ప్రబోధం అవసరము. సంగీతం అక్కర్లేని వాళ్ళకి ఎవరినా వచ్చి సంగీతం నేర్పిస్తారా? నాకు సంస్కృతం అక్కర్లేదు, ఎవరినా వచ్చి నాకు సంస్కృతం నేర్పిస్తారా? నాకు సంస్కృతం కావాలనుకుంటే ఎవడో ఒకడు వచ్చి, నేను విన్నాను నువ్వు సంస్కృతం నేర్చుకోవాలని చాలా కుతూహలపడుతున్నావు, నేను నీకు నేర్పిస్తానయ్యా, నేను కూడా నీలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాను, ఎవరు సంస్కృతం నేర్చుకుంటారని చెప్పేసి. నేను కూడా ఒక యోగేశ్వరిని, ఎవరు ధ్యాన యోగం నేర్చుకుంటారని వెతుకుతూ ఉన్నాను, నువ్వు నేర్చుకుంటావా? నేను నీకు చెప్తానయ్యా. పాండవులు నేర్చుకునే తత్వం ఉండేవాళ్ళు, కౌరవులు నేర్చుకునే తత్వం లేని వాళ్ళు. వాళ్ళకి రాజ్యమే కావాలి, 5 ఊళ్ళు కూడా ఇవ్వను పో అన్నాడు. అలాంటి వాళ్ళకి కృష్ణుడు రాయబారం చేస్తే నడుస్తుందా? ఏమిటి? నడవదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే రకరకాల మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. కౌరవులు లాంటి వాళ్ళు, పాండవులు లాంటి వాళ్ళు. పాండవులు లాంటి వాళ్ళు అంటే ఏంటి? సత్యం కోరుకునే వాళ్ళు, మోక్షం కోరుకునే వాళ్ళు, ధర్మం కావాలనుకునే వాళ్ళు, దానికి ప్రాణాలు సైతం ఇవ్వదలుచుకునే వాళ్ళు, ఏ రాజ్యము అక్కర్లేని వాళ్ళు, సత్యార్థులే ఉండేవాళ్ళు, నాకు సిద్ధత్వం కావాలి అనుకునేవాళ్ళు. మిగతా వాళ్ళేంటి? నాకు సిద్ధత్వంతో పని లేదు, నేను బాగా తినాలి, మెక్కాలి, ఈ రాజ్యానంతా నేను ఏలాలి, అందరూ నా కాలు కింద బతకాలి. మనుష్యాణాం సహస్రేషు మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః కశ్చిన్ మాం వేత్తి తత్వతః కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో, లక్షల కొద్ది మనుషుల్లో, కోట్ల కొద్ది మనుషుల్లో కశ్చిత్ కొంతమంది యతతి ప్రయత్నిస్తారు, సిద్ధయే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి, నేను సిద్ధ పురుషుని కావాలి అని చెప్పేసి. మిగతా వాళ్ళకి అక్కర్లేదు. మా అమ్మగారు నువ్వు సంగీతం నేర్చుకో అని చెప్పింది, మా నాన్నగారు ఆ సంగీతం నీకు డబ్బులు ఇస్తుందా అనేవారు. ఎంత తేడా చూడండి. సంగీతం డబ్బుని ఇవ్వదు, ఆనందాన్ని ఇస్తుంది, ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మకు రారాజుగా చేస్తుంది, నాద బ్రహ్మగా చేస్తుంది, డబ్బులు ఇవ్వదు. కనుక మనుష్యానాం సహస్రేషు. కృష్ణుడి దగ్గర ఒక కుచేలుడు వచ్చాడు, ఒక రుక్మిణి నేర్చుకుంది, ఒక అర్జునుడు నేర్చుకున్నాడు, ఒక సుధాముడు నేర్చుకున్నాడు.
అందరూ నేర్చుకున్నారా ఏమిటి? భీముడు పోయి నేర్చుకున్నారా? కౌరవులంతా పోయి నేర్చుకున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. యతతామపి సిద్ధానాం, ఎవరైతే నేర్చుకోవాలని అభిలాష ఉందో, ఎవరికి సంగీతం నేర్చుకోవాలని అభిలాష ఉందో, కొంతమంది జమ్మగుడిలా అవుతారు, కొంతమంది బాలమణికృష్ణులు అవుతారు, మరి కొంతమంది బీతోనిలా అవుతారు, ద్వారం వెంకటేశ్వరులా అవుతారు, అందరూ అవుతారు. అలాంటి వాళ్ళ కోసమే శ్రీకృష్ణుడు వచ్చాడు. అలాంటి వాళ్ళ కోసమే యేసు ప్రభు 12 మంది కోసం వచ్చాడు. కానీ ఆ 12 మంది పరంపరగా సత్యాన్ని విశ్వం అంతా పరివ్యాప్తం చేశారు. గౌతమ బుద్ధుడు 500 మందికి జ్ఞానబోధ చేయగలిగాడు. పరంపరగా ప్రపంచం అంతా వ్యాపించింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కూడా ఎంతో మందికి ధ్యాన విద్య అబ్బింది. వాళ్ళకి కావాలి, వాళ్ళు తమను తాము తెలుసుకున్నారు. వాళ్ళ ద్వారా ప్రపంచమంతా కూడా 2012 సంవత్సరం కల్లా ధ్యానం అయి తీరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కశ్చిన్ కొంతమంది, మాం తమను తాము, వేత్తి తెలుసుకుంటారు, తత్వతః నిజతత్వ. ఏమిటా నిజతత్వం? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. నేను ఆదిలో ఉండేవాణ్ణి, మధ్యలోనూ ఉండేవాణ్ణి, అంతంలోనూ ఉండేవాణ్ణి. సకల భూతముల యొక్క ఆది మధ్యము అంతము నేనే. సర్వభూతాశయ స్థితః, అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఆత్మ అన్ని చోట్ల ఉన్నది, శరీరం ఒక చోట ఉన్నది. ఒక దేశంలో, ఒక కాలంలో, ఒక పరిస్థితులలో ఉన్నది దేహము. సర్వదేశములలో, సర్వకాలములలో, సర్వ పరిస్థితుల్లో సర్వత్రా ఉన్నది ఆత్మ. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు తమను తాము నిశ్చితంగా తెలుసుకున్నారు. సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేవాడిని, సృష్టి యొక్క మధ్యలోనూ ఉండేవాడిని, సృష్టి యొక్క అంతంలోనూ ఉండేవాడిని, మరొక సృష్టిలో మళ్ళీ ఉండేవాడిని. సృష్టి ఆది అంతం కావచ్చు, నేను మటుకు అంతం గాను, నాది ఆది కాదు. ఇలా తెలుసుకోవడము, తమను తాము తెలుసుకోవడము. ఎలా తెలుసుకుంటాము? ధ్యాన యోగం ద్వారా. యోగి భవార్జున, యోగి భవార్జున, యోగి భవ అర్జున, తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధికః, కర్మ్యభ్యశ్చాధికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. యోగి భవ, ధ్యాన యోగి భవ. యోగమనగా చిత్తవృత్తి నిరోధము. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి వారు చెప్పారు. చిత్తవృత్తిలో నిరోధించుకోవాలి. హాయిగా కూర్చోవాలి, చేతుల్లో చేతులు పెట్టి కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి సంగీతంలో ఒక 5 నిమిషాలు అందరము ధ్యానం చేద్దాం.
మనం కూడా యోగీశ్వరులం అవుతాం. అదే సందేశం, యోగివిక యోగీశ్వరులుగా. ధ్యాన అభ్యాసం ద్వారా యోగి అవుతాం. ధ్యాన ప్రబోధము, ప్రచారము, ప్రసారం ద్వారా యోగీశ్వరులం అవుతాం. ధ్యాన అభ్యాసం ద్వారా యోగి అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన ప్రబోధము, ప్రచారము, ప్రసారం ద్వారా యోగీశ్వరులం అవుతాం. మనం ఒకానొక ప్రాపంచిక పదార్థం కాదు, మనం ఒక ఆధ్యాత్మిక ప్రభంజనం. మనం ఒకానొక ఆధ్యాత్మిక విస్తృతం. మమాత్మ సర్వభూతాత్మ, మనమే ఆ యొక్క బ్రహ్మాత్మ, సర్వాత్మ. ఈ జీవుడే సనాతనమైన దేవుడు. దేహం ఒక దేవాలయము కదా. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ దేహము మనము కాదు, మనము దేహధారులము. ఈ కంటితో కనపడేది దేహము, ఈ కంటి లోపంచి చూసేది దేహి. అది మనము, ఆత్మ మనము, దేహి మనము. ఆహా, ఎంత చల్లనిది ధ్యానము, ఎంత చక్కనిది ధ్యానము, ఎంత మహత్తరమైన ధ్యానము. అర్జున యోగివిక, ధ్యాన యోగివిక. సమయం వృధా చేసుకో మాకు, ధ్యాన యోగివిక అర్జున. ఓ నరుడా, ధ్యాన యోగం చేయి, నారాయణువిక. ఓ విషాదంలో ఉండేవాడా, సాంఖ్యంలోకి రా, ఆత్మజ్ఞానంలోకి రా. పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ధ్యానము, ఎప్పుడైనా చేసుకోవాలి ధ్యానము. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా చిత్త వృత్తులను నిరోధించడం. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తదాత్మానం సృజామ్యహం.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा अहम् आत्मा गुणाकेश सर्वभूताशयस्थितः अहम् आदिश्च मध्यं च भूतानामन्त एव च अहम् आत्मा गुणाकेश सर्वभूताशयस्थितः अहम् आदिश्च मध्यं च भूतानामन्त एव च तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्म्यभ्यश्चाधिको योगी तस्मात् योगी भव अर्जुन योगी भव अर्जुन योगी भव अर्जुन मनुष्याणां सहस्रेषु कश्चित् यदति सिद्धये यदतामपि सिद्धानां कश्चिन् मां वेत्ति तत्त्वतः ओके प्लीज नैनं चिन्दन्ति शस्त्राणि अर्जुन 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 नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अर्जुन ఈ ఆత్మ అనే పదార్థము శస్త్రములతో ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు, నీటితో తడపబడదు, గాలితో ఎండింపబడదు. అర్జున, శరీరము శస్త్రములతో ఛేదింపబడుతుంది, నీటితో తడుపబడుతుంది, గాలితో ఎండింపబడుతుంది, అగ్నితో దహింపబడుతుంది. కానీ ఆత్మ పదార్థము నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఉపనిషత్ సారము
ఆధ్యాత్మిక విద్యాసారము, భగవద్గీతా సారము ఏదైనా కానీ శరీరము మనము కాదు మిత్రులారా, ఆత్మ మనము. శరీరము పుడుతుంటుంది, చస్తుంటుంది, ఆత్మ పుట్టదు, చావదు. ఇది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన అభ్యాసం చేయాలి, ధ్యాన యోగి కావాలి. తస్మాత్ ధ్యాన యోగి భవ అర్జున. యోగివి కా నాయనా, నువ్వు శరీరం కాదు ఆత్మను తెలుసుకోవడం కోసం నువ్వు యోగివి కావాలి. అన్యథా శరణం నాస్తి, అన్యథా శరణం నాస్తి, ధ్యానయేవ శరణం వయం, అన్యథా శరణం నాస్తి. ఇంకొక శరణు లేదు అర్జున. యోగివిక ధ్యానము చెయ్యి, ధ్యాన అభ్యాసం చెయ్యి, చిత్తవృత్తులను నిరోధించు. నీకోసం నువ్వు సమయం కేటాయించుకో. రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడో అప్పుడు కళ్ళు రెండు మూసుకో. శ్వాస మీద ధ్యాస ఉంచు, చిత్తవృత్తులను నిరోధించు. యోగివిక, పరమయోగివిక, యోగేశ్వరుడివిక. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలిసి. ఈ ఆత్మ పదార్థం అవినాశి, సదా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. ఇది తెలుసుకుంటే జీవితము హాయ్ హాయ్. వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరో పరాణి, తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరో పరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని సంయాతి. మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైతే జీర్ణించిన బట్టలు, శిథిలమైపోయిన జట్టలు పాతవైపోయి మనం కొత్తవి తొడుక్కుంటామో, శరీరాలు కూడా శిథిలమైపోయినప్పుడు కొత్త శరీరాలు ధరిస్తాము. ఈ శరీరము బట్టతో పోల్చాడు వేదవ్యాసుల వారు. ఈ శరీరం ఒక బట్ట, దేహం ఒక వస్త్రం. మనము దేహధారులము, దేహి ఆత్మ పదార్థం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో పరాణి, తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం. ఈ దేహంలోంచి బయటకు వచ్చేసినప్పుడు విదేహి. మనసుతో కూడుకున్నప్పుడు, సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు, నేను నాది అనే తత్వంతో కూడుకున్నప్పుడు, అహంకారంతో కూడుకున్నప్పుడు, మంచి చెడులతో కూడుకుని ఉన్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటాం. ఎక్కడైతే మంచి చెడు అన్న భావన పోయిందో, ఎక్కడైతే నువ్వు నేను అనే భావన పోయిందో, ఎక్కడైతే ఈ నేను దేహము అనే భావన పోయిందో, ఎక్కడైతే అహంకారం పోయిందో, అలాంటి జీవాత్మను పరమాత్మ అంటాం. ప్రతి జీవాత్మ కూడా ఒక పరమాత్మ కావాలి. అర్జునుడిని జీవాత్మ అంటాము, శ్రీకృష్ణుడిని, శ్రీ వేదవ్యాసుని పరమాత్మలో అంటాం. అంటే హైయెస్ట్ డెవలప్డ్ సోల్స్, పరమ ఆత్మ. జీవాత్మలో మనం మొట్టమొదటగా ఒక అమాయకపు ఆత్మలా ఉంటాము, తర్వాత దుష్టాత్మలా ఉంటాము, తర్వాత శుభాత్మలా అవుతాము, తర్వాత మహాత్మలా అవుతాము, చివరిగా పరమాత్మ అవుతాము. అవ్వాలి. పరమాత్మ కాకపోతే ఆ యొక్క జీవాత్మ యొక్క పూర్ణ వికాసము లేదు. ఆ పూర్ణ వికాసం అయ్యేంత వరకు మళ్ళీ మనం పుడుతూనే ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, పునరపి జననం పునరపి మరణం.
ఎంతవరకు అంటే ప్రతి జీవాత్మ కూడాను ఒక పరమాత్మ అయ్యేంత వరకు. ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, ఎంతవరకు పెరుగుతాడు? పెద్దగా అయ్యేంత వరకు పెరుగుతాడు. అలాగే ఒక చిన్న పుట్టిన ఆత్మ ఒక శైశవాత్మ ఒక పూర్ణాత్మగా ఒక పరమాత్మగా ఎదగాలి. అనేక జన్మ పరంపరలో మనం ఎదుగుతాం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతపా బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున త్యాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప నత్వం వేత్తి బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, అవెన్నో గడిచిపోయాయి. వ్యతీతాన్ని తాన్యహం వేద సర్వాణి, నా వాటన్నిటినీ నేను తెలుసుకునే ఉన్నాను. నత్వం వేత్తి పరంతప, నీకు తెలియదు. అనేక జన్మ పరంపరలో ఉన్నామని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ధ్యాన యోగం చేసినప్పుడే తెలుస్తుంది. దివ్య చక్షు వికసించుకున్నప్పుడు తెలుస్తుంది. మన గత జన్మలని చూసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ గత జన్మలను చూసుకున్నప్పుడే ఈ వర్తమానపు జన్మ మనకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. ఎన్నో జన్మలు చూసుకున్నప్పుడు ధ్యాన యోగం ద్వారా ఓహో నేను దేహం కాదు దేహి అని అర్థమవుతుంది. భగవద్గీత పుస్తకము కంఠోపాఠం చేస్తే ఆత్మ అర్థం కాదు. సంగీత పుస్తకం చదివితే సంగీతం రాదు. సంగీతం అభ్యాసం చేస్తేనే సంగీతం వస్తుంది. ధ్యానం అభ్యాసం చేస్తేనే ఆత్మ తెలుస్తుంది. కనుక అర్జున, యోగివిక, ధ్యాన యోగివిక. భగవద్గీత చదివి ధ్యానం చేయకపోతే లాభం లేదు. భగవద్గీత యొక్క అర్థమే ధ్యానం చేయడం. బుద్ధుడు ఇంట్లో విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు. కృష్ణుడి విగ్రహం పెట్టుకుని మనం ధ్యానం చేయకపోతే లాభం లేదు. ఆ విగ్రహం చూస్తే మనకేమీ రాదు. మన మనసును నిగ్రహం చేసుకోవాలి. అంటే దాని పేరే ధ్యాన యోగం. న జాయతే మ్రియతే ఆత్మ న జాయతే పుట్టనిది, న మ్రియతే చావంది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం అజో నిత్య శాశ్వతోయం న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే న మ్రియతే కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న హన్యతే హన్యమానే శరీరే. న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం చంపబడినప్పుడు ఆత్మ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం. ఈ ఆత్మ పుట్టంది చావంది, ఎప్పటించో వచ్చేది. అజో నిత్య శాశ్వత పురాణం. భూత్వా భవితా వా న భూయః. ఒక కాలంలో ఉండి భూతకాలంలో ఉండి భవిష్యత్ కాలంలో లేనిది కాదు, ఎల్ల కాలంలోనూ ఉండేది మై డియర్ ఫ్రెండ్స్. అదే ఆత్మ యొక్క స్వరూపం.
వివేక చూడమణిలో ఆది శంకరాచార్యుల వారు చెప్పారు భక్తి యొక్క నిర్వచనం. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం, మన స్వరూపంతో మనం అనుసంధానితులు కావడము, దాని పేరే భక్తి, ఇంకొకటి భక్తి కాజాలదు. సంగీతం అంటే ఏంటి? ఆ శృతితో ఆ లయతో ఏకం కావడమే సంగీతము. స్వస్వరూపంతో అనుసంధానితం కావడమే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఆ భక్తే ఆ ధ్యానం, ఆ ధ్యానమే ఆ భక్తి. ఆ ధ్యానము ద్వారా, అభ్యాసము ద్వారా మనం శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఆత్మ, శరీరం చంపబడిన ఆత్మ చంపబడిన, హన్యతే హన్యమానే శరీరే. ఎన్నో జన్మలు మనం ఎత్తుతుంటాం. ప్రతి జన్మ కూడాను ఆత్మకి శరీరంలో పుట్టుక, ప్రతి చావు శరీరంలో చావు, శరీరంలోకి ప్రవేశము పుట్టుక, శరీరంలోంచి నిష్క్రమణ చావు. ఇవన్నీ కూడాను మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. కానీ మనకెందుకు శోకము తీరలేదు, మనం ఎందుకు ఏడుపు పోలేదు. ఇంట్లో తల్లి చచ్చిపోతే ఏడుపుస్తున్నాం, తండ్రి చచ్చిపోతే ఏడుస్తున్నాం, ప్రతిదానికి ఏడుస్తున్నాం. ఏడ్చేవాడు పండితుడు కాదు, ఏడ్చేవాడు యోగి కాదు. యోగి అయినవాడు ఏడవాడు. అర్జున, నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు, ఒక పక్కన ఏడుస్తూ. అశోచ్యాన్ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన కథాసూంచ నా అనుశోచంతి పండిత.